హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. వెంకటన్న వెంకటన్న అప్పుడు కూడా మీరే చేసి ఇప్పుడు కూడా మీరే చేయండి ఏం కాదమ్మా, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. వెంకటన్న వెంకటన్న రోషన్ వచ్చాను అన్నా, రోషన్ వచ్చా. ఇక్కడ 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 అన్నా, ఇక్కడ ఇక్కడ రోషన్ వచ్చిండు చూడు అన్నా. అన్నా రోషన్ వచ్చిండు. వెంకటన్నా వెంకటన్నా అన్నా. వెంకటన్నా ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీకు? ఏనా ఎట్లుంది ఇప్పుడు ఒంట్లో నీకు? డైలీ ఇంత ఉంటుందా? కాన్షియస్ లోకి వస్తున్నాడా? 3 అసలు మాట్లాడట్లేదు. ఓన్లీ ఫ్లూయిడ్స్ ఏనండి, అంతే. ఇప్పుడు మనం అప్పుడు ఆపరేషన్ చేయించింది ఆ కాలికి కదా, పిఆర్కేలో. మళ్ళీ మందు తాగుతున్నాడు అయ్యో. ఇప్పుడు మందు తాగటం వల్ల మళ్ళీ రివర్స్ కొట్టింది అంతా. స్మోకింగ్ మందు 2 ఎవరు తయారయ్యారు మళ్ళీ? ఫ్రెండ్సా? అరే అరే అరే. మనిషి కూడా ఎంత బాగున్నాడు పిఆర్కే నుంచి. అవును, లేచి మాట్లాడిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు మంచిగా ఉన్నాడు? బాగా హెల్దీగా. మళ్ళీ వెళ్ళారు పిఆర్కేకి, మళ్ళీ మంచిగా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే మందు తాగటం, సిగరెట్లు మధ్యలో బంద్ చేస్తాడు, మధ్యలో స్టార్ట్ చేస్తాడు. మధ్య బంద్ చేసి డాక్టర్ అక్కడ డాక్టర్ చెప్పింది, ఆయన నిజే కావాలంటాడు. మందు సిగరెట్ ఈ మధ్య ఇప్పుడు హెల్త్ బాగాలని 1 రోజులు తాగుతాడు. అంతమంది తాగం కదా, ఉన్నకన్నా చెప్పుకోవాలి. ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారా లేకపోతే? రమేష్ ఎందుకు వచ్చిపోయి 2 పేరు చెప్తే బాగుండదు కానీ వచ్చిపోయారు అన్న. మంచి ఆఫీసు ఏం కాదు, డయాలసిస్ పేషెంట్ కూడా తాగేస్తాడు, ఏం కాదన్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? ఇవి ఇట్లా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారు? ఎవరు వస్తారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డాక్టర్ గారు. చాలా హ్యాపీగా ఉంది, హెల్త్ అంతా బాగా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు అని చాలా ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా రెగ్యులర్ ఫాలో అప్, ఒక 2-3 డేస్ హెల్త్ ఎలా ఉంది, సెట్ అయిపోయిందా, సెట్ కాకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం అపోలోకైనా షిఫ్ట్ చేద్దాం మనం అని రెగ్యులర్ ఆయన ఫాలో అప్. లేదు బాగుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉంది, పర్లేదు, ఏమన్నా ఉంటే మనం అక్కడికి తీసుకెళ్దాము. మనతో చాలా సినిమాలు వర్క్ చేశారు, ఆయనకున్న నిజంగా గ్రేట్. అది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారిగా నాకు నిన్న వీడియో పెట్టారు, ఈమె డాడీ పొజిషన్ మళ్ళీ సేమ్ వచ్చిందన్న, భయంగా ఉంది మాకు, కష్టమేమో అని చెప్పేసి ఆ వీడియో చూడగానే షాక్ అయ్యా నేను.
పొద్దునే వచ్చేస్తానమ్మా అని చెప్పేసి ఇంకా చూడగానే హోప్ ఉంటే చూద్దాం అని చెప్పేసి అసలుకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే ఇంకా బెటర్ గా అంటే ఇంకా డయాలసిస్ రెగ్యులర్ అవసరం సార్. విల్ స్టార్ట్ డయాలసిస్ నౌ. మొన్న ఒకటి చేసాము అండ్ టుడే విల్ డూ వన్ మోర్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంతే ఇంకా ఆప్షన్స్ ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఐదర్ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ రెగ్యులర్. నాకు తెలిసి మళ్ళీ డే బై డే అన్న డయాలసిస్ అవసరం. వీక్లీ 3 times అయితే అవసరం ఉండేలా ఉంది. One dialysis is not enough. మొన్న చేసినాం బట్ నో అవుట్కమ్. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ వన్. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఛాన్సెస్ ఉన్నాయా? He will be fine. Transplant చేస్తే he must be doing good. Transplantation will help him. ఓకే. Transplantation and dialysis, regular dialysis. ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తున్నారండి నార్మల్ గా? కాన్షియస్ పోస్ట్ డయాలసిస్ వస్తున్నారు బట్ ఆఫ్టర్ 1 day మళ్ళీ యూరియా లెవెల్స్ పెరగడము, ఫాస్ఫరస్ పెరగడము, పొటాషియం లెవెల్ ఎక్కువైనప్పుడు ఇరమిక్ ఎన్కెఫిలోపతికి వెళ్ళి పేషెంట్ మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ సికేడి పేషెంట్స్ ఇస్ ఆల్టర్డ్ సెన్సోరియం, డ్రౌజీ, ఆకలి అవ్వకుండా ఉండడము, బాడీ అంతా వాల్యూమ్ ఓవర్లోడ్ లో ఉండడము. ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైతేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాం మార్నింగ్. కంప్లీట్ గా దీని మీదే ఉన్నా? దాని మీద నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. we will do dialysis now in some time. You should be fine by evening or tomorrow. Okay. Hopefully if dialysis you respond అవుతాయి, అవ్వకపోతే మళ్ళీ ఇంకో డయాలసిస్ రేపు చేయాల్సి వస్తుంది. డైలీ చేస్తున్నారు డయాలసిస్? నో, డే బై డే చేస్తున్నాము. ఇఫ్ టుడే బాడీ ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తుంది, బీపీ ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. ఇవాళ చేశారు డయాలసిస్? నో, వి విల్ డూ నౌ. 2:30కి చేస్తాము. ఓకే. 4 hours అట్లా డయాలసిస్ చేసి వి విల్ సీ. సార్ ఎలా ఉన్నారు? ఎవరు వచ్చారు చూసారా? అక్కడ చూడండి, అక్కడ చూడండి అన్నా, అక్కడ చూడండి. గుర్తుపట్టారా? ఎవరు చెప్పండి? ఆపమంటారా? ఇది ఆపమంటారా? ఆపేమంటారా? ఇది వెంకటన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? వెంకటన్న ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగుందా? మంచిగా ఉందా? లోపల ఇబ్బంది అనిపిస్తుందా? ఎవరు వచ్చారు? వెంకటన్న ఎవరు వచ్చారు? కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఉందండి. on deep stimuli brain is responding. On a deep stimuli, one of the symptoms for this thing అంటే డీప్ పించింగ్ చేసినప్పుడు అప్పుడు కాన్షియస్ కి వచ్చి మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. We will wait for one more dialysis and we'll try to shift him for higher center కూడా. ఇప్పుడు ఏంటండి యాక్చువల్గా పొజిషన్? ఇప్పుడు డయాలసిస్ అంతే సార్, రెగ్యులర్ డయాలసిస్. రిపోర్ట్స్ ఆర్ నాట్ దట్ గుడ్. క్రియాటిన్ ఎక్కువ ఉంది, యూరియా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల బ్రెయిన్ ఎన్కెఫిలోపతి అంటారు అనమాట. దానివల్ల అంత డ్రౌజింగ్ ఉంటారు, ఆల్టర్డ్ సెన్సోరియం ఉంటారు అనమాట. రెగ్యులర్ డయాలసిస్ చేయడము ప్లస్ వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంది, ఫ్లూయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో మనం మొన్న డయాలసిస్ చేసాము. ఇట్ ఈస్ లిటిల్ బెటర్. నేను ఒక్కరోజు ఆపాము, మళ్ళీ అగైన్ టు బ్యాక్. సో టుడే వీఆర్ డూయింగ్ డయాలసిస్ అగైన్. వి విల్ సీ టుమారో ఐ షుడ్ రెస్పాండ్ గుడ్ పోస్ట్ డయాలసిస్. చేసినప్పుడల్లా రెస్పాండ్ అవుతున్నారు, కాన్షియస్ లో ఉంటున్నారు. వస్తారు, మళ్ళీ అన్కాన్షియస్ కి వెళ్ళే అవకాశాలు 24 hours 48 hours లో అవుతున్నారు. ఓకే. రికరెంట్ యూరిమియా వస్తుంది. వాట్ అబౌట్ ఆక్సిజన్ లెవెల్స్? ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాం. అదే అలా 24/7 పెట్టాలి. నడుస్తుంది ప్రస్తుతానికి, ఇంటర్మీడియట్ గా పెడుతున్నాము. బట్ ఫ్రమ్ మార్నింగ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. సడన్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, సాచురేషన్ ఇస్ గెటింగ్ డౌన్. దానికోసం హైపాక్సియా కూడా ఉంది. బికాస్ ఆఫ్ పల్మనరీ ఎడిమా హైపాక్సియా అంటే ఫుడ్ లేదు అసలు, తీసుకోలేరు ఆయన ఫుడ్ ప్రస్తుతానికి. ఓకే. We will wait for dialysis to complete and then we can have one picture, clear picture. ఈ రోజు డయాలసిస్ అయిన తర్వాత చేసిన తర్వాత if he is not responding, we'll shift him to higher center.
ఓకే ఇంకా బెటర్ గా. ఓకే. ఆల్ అదర్ సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యి 3 days అవుతుంది. దిస్ ఇస్ థర్డ్ డే. ఓకే. మొన్న సో ఈవినింగ్ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యేటప్పటికి ఎలా 48 hours ఉన్నారండి? అంతే. స్టేబుల్ గా ఉందా అంటే పొజిషన్? అప్పుడు వచ్చినప్పుడు డ్రౌజీగానే ఉన్నారు విత్ లిటిల్ బిట్ ఆఫ్ పూర్ జీసీఎస్. ఓకే. స్లోగా ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ డయాలిసిస్. కొంచెం తిన్నారు, తర్వాత మళ్ళీ కూడా ఐబికేమ్. ఈ 2 days నుంచి ఇంటి దగ్గర 3-4 days నుంచి అట్లనే ఉన్నారు. ఇంటి దగ్గర కూడా అలానే ఉన్నారు. అట్లనే ఉన్నారు. ఇంటి దగ్గర అట్లా ఉంటేనే దే కాల్ మీ అప్ అండ్ దే కేమ్. సరే రండి చూద్దాం అని చెప్పిన తర్వాత షుగర్ తక్కువ ఉందని చెప్పి ఒక చిన్న గ్లూకోజ్ ఎక్కించి డాక్టర్ ఏమన్నారంటే ఎమర్జెన్సీ ఉంది నిమ్స్ కి తీసుకెళ్ళండి అని చెప్పేసి. డాక్టర్ ఉందని చెప్పి. ఓకే ఓకే ఓకే. కండిషన్ విల్ బికమ్ వర్సన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోకపోతే. ఓకే. పేషెంట్ సర్వైవల్ రేట్ విల్ బి వెరీ వెరీ లీస్ట్ ఇన్ CKD పేషెంట్స్. కమింగ్ మంత్స్ విల్ బి వెరీ హార్డ్. ఓకే. రోజు హాస్పిటల్ రావాల్సి వస్తుంది, రోజు తప్పి రోజు రావాల్సి వస్తుంది. ఈ రోజు బాగుంటారు, రేపు బాగుండరు వాళ్ళు. ఇప్పుడు ఇట్లున్న వాళ్ళు డయాలసిస్ చేసిన వెంటనే బెటర్ గా అవుతారు. అప్పుడే బాగున్నారు అనుకుంటారు, మళ్ళీ మార్నింగ్ కల్లా డ్రౌజీ అవుతారు. సో పేషెంట్స్ కి రెగ్యులర్ డయాలసిస్ అవసరం ఉంటుంది. బెటర్ గో ఫర్ అ ట్రాన్స్ప్లాంట్. సర్వైవల్ రేట్ విల్ బి గుడ్. If is regularly on dialysis, survival rate will be very less. Okay. Mortality rate చాలా ఎక్కువ ఉంటుంది. Okay. So better go with transplant. It might help him. I చెప్పిన నిన్న కూడా better go for an higher center for a transplant. ఎందుకంటే ఏజ్ కూడా పెద్దగా ఏం లేదా? He can. Juice ఎన్ని సంవత్సరాలమ్మా? 53. 53 years. 53. It's saying he can చేసుకుంటే బెటర్ అసలు. ఫిట్నెస్ తీసుకొని మ్యాచ్ అయ్యేది ఉంటే. అలా ఫ్రెండ్ ఎవరో మద్రాసు వేపిస్తా అని చెప్పింది. ఆశతోనే ఉన్నాడు ఆయన. చేపించారు కదా, ఇంకా వాళ్ళు ఎందుకు అడగాలి ఆయన అసలు ఫోన్ ఎత్తలేదు. అదొక టెన్షన్ కలిగింది. ఓకే. ఆ టెన్షన్ పడితే కూడా మనం దాతాను. ప్రజెంట్ నేను RBM హాస్పిటల్స్ లో ఉన్నాను. ఎందుకంటే గత 9 నెలల క్రితం మీ అందరికి తెలిసిందే ఫిష్ వెంకట్ అన్నకి కొంచెం లెగ్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కిడ్నీస్ 2 కూడా డయాలసిస్ జరుగుతుందని మనకి కాల్ రాగానే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పొజిషన్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీ సైడ్ నుంచి కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అండ్ ఆయన ప్రేమించే అభిమానులు అందరూ కూడా చాలా చాలా బాధపడ్డారు. అండ్ ఫిష్ వెంకట్ అన్నకి 52 సంవత్సరాలలో ఇలాంటి ఒక బాధ వచ్చింది అని చెప్పేసి ప్రతి ఇంట్లో అందరూ బాధపడ్డారు, హెల్ప్ చేశారు. అండ్ ముఖ్యంగా ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి మేము సహాయం చేస్తామంటే మేము సహాయం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా రవి గారు PRK హాస్పిటల్స్, మన పుట్ట రవి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుడు, అట్ ది సేమ్ టైం పుట్ట సుధాకర్ యాదవ్ గారి అబ్బాయి. ఆయన ఎటువంటి సంబంధం లేకపోయినా, ఇండస్ట్రీతో ఆయనకి ఎటువంటి పరిచయం లేకపోయినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు కాల్ చేసి ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా కానీ మా హాస్పిటల్ సైడ్ నుంచి మేము అందిస్తామని చెప్పి ఇమ్మీడియట్గా ఫిష్ వెంకట్ అన్నని అక్కడ జాయిన్ చేసుకొని ఆయన కాల్ ఆపరేషన్ చేశారు. అట్ ది సేమ్ టైం హాస్పిటల్లో ఎటువంటి బిల్లు లేకుండా దాదాపు 10-15 రోజులు ఆయన అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి చాలా హెల్దీగా బయటికి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయనకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేసాం. రవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు. కానీ ఆ తర్వాత 9 నెలల తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక కాల్ రాగానే, ఒక మెసేజ్ రాగానే, ఒక వీడియో పంపగానే నేను షాక్ అయినా అనమాట. వెంకటన్న కూతురు పంపిగానే అదేంటి ఇంత హెల్దీగా ఉన్న వ్యక్తి 9 నెలల్లోనే ఎట్లా అయిపోయారు, మళ్ళీ బ్యాక్ సేమ్ పొజిషన్కి వచ్చేసారని చాలా బాధ అనిపించి ఇమ్మీడియట్గా కాల్ మాట్లాడగానే వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏంటో పరిస్థితి కనుక్కోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన వర్షన్ నేను విన్నాను. బట్ ఫ్యామిలీ చెప్పే వర్షన్ డెఫినెట్గా మీరే వినాలి. అమ్మా మీరే ఉన్నారు హాస్పిటల్లో, అప్పుడు అంత మంచి ట్రీట్మెంట్ జరిగింది, అంత బాగా చూస్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేశారు ఇండస్ట్రీ నుంచి, కొంతమంది డబ్బు సహాయం చేశారు, ఎంతో మంది గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ కూడా పంపించారు. అంత బాగున్న వ్యక్తి ఒక్కసారిగా మళ్ళీ ఎందుకమ్మా ఇలా అయిపోయారు? అసలుకి మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే, మధ్యలోనే అట్లా అయిపోయాడు. మళ్ళీ పడ్డాడు, కాలు దెబ్బ కలిగింది, మళ్ళీ కొంచెం చేసిండు, మళ్ళీ మానేసిండు. ఇట్లా చేయడంతో కొంచెం అట్లా అయిపోయిండు. కొంచెం అప్పుడు కూడా మీరే హెల్ప్ చేసి ఇప్పుడు కూడా మీరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ అప్పుడు అయింది కుడికాలు కదమ్మా, రైట్ అంతా ఆపరేషన్ చేశారు, బాగా సెట్ అయిపోయింది. ఒక్క రోజులో మంచిగా హెల్ప్ అక్కడ హాస్పిటల్, ఒక్కటే రోజులో మంచిగా. ఇప్పుడు కూడా అక్కడ పోతే మంచి అయితే నాకు నమ్మకంగానే తీసుకుపోతుండవు. ఇప్పుడు రైట్ అయిపోయి మళ్ళీ లెఫ్ట్ కి వచ్చిందా ఇన్ఫెక్షన్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఇన్ఫెక్షన్? సేమ్
సేమ్. సేమ్. ఓకే. కాదమ్మా, ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన డయాలసిస్ టైం చేసుకోవటం, మెడిసిన్ తీసుకోవడం చేస్తున్నారమ్మా? పోతుండు మళ్ళీ అది చేసుకోకుండా ఇవ్వలేడు, ఆయాసం వస్తుంది కదా, దమ్ము ఆయాసం వస్తుంది, పోతాడు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకుపోతాడు, బాబు తీసుకుపోతాడు, ఊరు తీసుకుపోతాడు, పోతూనే ఉంటాడు. దానికి పోతుండలే కానీ కిడ్నీ వల్లనే మెయిన్. ఓకే. అప్పుడు కూడా మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు కూడా, కొంచెం టైం తీసుకొని. ఇంత మంది దోశలో ఫోన్ చేసిన ఒక్క దోశ ఫోన్ లేవడతాడు. ఇప్పుడు మాత్రం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలని చెప్తుంటారు. కాదు, వచ్చిన తర్వాత ఎన్ని నెలలు అన్న మంచిగా ఉన్నారు? మంచిగా ఉన్నాడు, 4-5 నెలలు మంచిగా ఉన్నాడు కదా, 4-5 నెలలు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు లేదన్నా ఒక 3 నెలల నుంచి అట్లా ఉన్నాడు. ఇంక ఇప్పుడు 4 రోజులు అయితే ఇంకా మరి ఘోరంగా ఉన్నాడు. ఇప్పుడు చూసి 3 నెలలు అంటే మామూలుగా దాగున తినడం, ఇంట్లోనే ఉండడం, బయటకు వెళ్ళి పోతలేడు, ఇంట్లోనే ఉంటుండు, తింటుండు, మంచిగా ఉంటుండు. ఈ మళ్ళీ ఒక నెల రోజుల నుంచి చాలా డల్ అయిపోయాడు. ఓకే. సో మధ్యలో కొంచెం మందు తాగటం ఇట్లా చేసి మధ్యలో కొంచెం చేసిండు, వదిలేసిండు, మళ్ళీ వదిలేసి ఆయననే వదిలేసిండు. మళ్ళా ఒక మద్రాస్ లో ఒక ఆయన కిడ్నీ మార్పిస్తాను ఒక ఆశ ఉండే ఆయనకు, మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాము. ఆయన ఇంటికి వచ్చి ఆశ పెట్టిండు. మేము పోతాం మద్రాస్ పోతాం, ఆపరేషన్ చేసుకుని వస్తాను ఫీలింగ్ తోనే మంచిగా ఉన్నాడు. ఏమంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఈయన ఫోన్ ఎత్తలేడు, ఇంకా మళ్ళీ టెన్షన్ పెట్టుకున్నాడు. టెన్షన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం అట్లా చేసి మంది తాగడం, ఇంకా డల్ 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 డల్లేగా టెన్షన్ పెట్టుకొని నాకు ఏదో అయిపోద్ది అన్న టెన్షన్ లో మందు తాగడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ తప్పి ఇంకేం లేదు. మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ కూడా కొంచెం చేసారు. ఇప్పుడు ఎవరన్నా బాగాలేకపోతే వచ్చారమ్మా? అసలు చెప్తున్నా 3 రోజులు ఎన్ని ఫోన్లు చేస్తున్నా అంటే అన్ని ఫోన్లు చేస్తున్నా, లేబడతలు వస్తుంది. కనీసం ఎట్లా ఉన్నాడు మనిషి అని కూడా వచ్చి చూస్తుంటారు. వచ్చి ఎవరు కూడా ప్రతి ఒక్కరు నేను ఊరుకున్నా, అందరూ ఊరికి పోతారు సార్. ఒక్క దోశ అంటే పోయిందంటే మనం ప్రతి ఒక్కైనా ఊర్లో ఉన్నా అంటుండు. ఆయన చేతులతో అన్ని చేసిండు, అందరికి చూసిండు, మస్తు చూసిండు, అందరికి మంచి చూసిండు, అందరు పెట్టిండు. పెట్టే చేయి ఆయనది, తీసుకొచ్చేయి కాదు అసలు. కానీ ఇప్పుడు ఎట్లా వచ్చింది సిచ్యువేషన్. ఓకే. నిన్న కూడా ఎవరో వాయిస్ కూడా పెట్టిన, అన్న నాకు కొంచెం వెళ్ళిపో చేయి అన్న అని. మళ్ళీ నేను ఆయనకు పెట్టినాను, మా ఆయన బాగలేడు, హాస్పిటల్ ఉండమని. ఇంకా ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థన చేపిస్తామా ఆయనకు మన అన్నాడు. అట్లా హెల్ప్ చేస్తాడు ఆయన, తప్పించి ఇట్లా అంటే ఏం లేవు. ఇప్పుడు చాలా అసలు నాకైతే అసలు చూస్తుంటేనే భయం అవుతుంది నాకైతే. ఇప్పుడు కూడా ఆటోకి తీసుకొస్తే మంచి అవుతాడు ఏమనిపిస్తుంది పిఆర్కి. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ ఏం మార్చారా లేకపోతే? ఏం మార్చలే, అవే కదా ఇప్పుడు తీసుకున్నాడు. లేదు, ఆ పైసలతోనే రొటేషన్. మాకేమో ఆధారం ఏం లేదు కదా, షూటింగ్ పోతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న ఆ పైసలతోనే ఇప్పుడు దాకా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం. మళ్ళా పిఆర్కే చూసినాం, ఇంకో 2 హాస్పిటల్ చూపించినాము, పిఆర్కే చూపించినాం. ఫస్ట్ డే తీసుకుని పైసలు, నెక్స్ట్ డే మళ్ళీ తీసుకోలే పాపం ఆయన, ₹1 కూడా తీసుకోలేదు. వారం రోజులు చూసినాడు. అప్పటి నుంచి ఈ పైసలతోనే మాకు ఇప్పటిదాకా వచ్చింది. మాకు 10 నెలల పైన అయిపోయింది కదా ఆల్మోస్ట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పైసలు మాకు నడిచినాయి. అసలు చాలా మంది సపోర్ట్ చేశారు, పెద్దవాళ్ళు కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేసి పిలిపించి డబ్బులు ఇవ్వటం. ఇట్లనే ఇప్పటిదాకా మేము బతుకుంటూ వచ్చినాం. ఓకే. ఇప్పుడు నాను ఏం చేయలేను కదా. కానీ ఈసారి అట్లా అయ్యేసరికి ఆయనకు కూడా భయం వేసిందా? భయం ఉన్నాను కదా, భయం అయింది నాకు, భయం అయింది. టెన్షన్ పెట్టుకుంది ఆయన కూడా బాగా. పోతుడు ఏదో చెప్దాం అనుకుంటున్నా, చెప్పకూడదు. కళ్ళంతా వాటర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, జాండీస్ వచ్చినాయి, అన్ని. అసలు మనుషులు వేస్తారు అసలు అంతే. నాకు పోవాలంటే భయం అవుతుంది అక్కడికి. మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్. చెప్తానమ్మా, నేను డెఫినెట్ గా ఇండస్ట్రీలో కూడా ఒకసారి చెప్తాను ఈసారి. నేను అందుకని పాప వీడియో పెట్టగానే నమ్మకం చాలా నీ మీద కాబట్టి అందుకే మంచిగా ఫస్ట్ కూడా నీ ద్వారా మంచిగా అవుతుంది. ఇప్పుడు కూడా మీరే ఏదో ఒకటి సాయం చేయండి సార్ ప్లీజ్. ఇది ఒక్కటి ఆయన మంచిగా అయితే సార్ నాకు అంతే, ఇంకేం లేదు. అసలు ఆయన చూస్తున్న భయం అయితే చూసిరుగా సార్, ఎట్లా చూస్తున్న భయం అవుతుంది మాకు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకటి చేయాలి నాకు. అప్పుడు కూడా మీరే చేసారు, ఇప్పుడు కూడా మీరే చేయండి సార్. ఏం కాదు, ఏం కాదు.
తమ్ముళ్ళలాగా అన్నలాగా హెల్ప్ చేయండి సార్. మీరే ఒకటి ఏదైనా చేయండి, ఆయన బతికించండి. నాకైతే చాలా భయం అవుతుంది అప్పుడు కంటే ఇప్పుడు. చాలా అంటే చాలా. మీరన్నా కొంచెం పలకరించారు కానీ నాకైతే అసలు ఆయన ముట్టుకోవాలంటే భయం అవుతుంది. ఏమవుతుందో